హలో గైస్, వెల్కమ్ టు కావ్యశ్రీ అండ్ ధోని వ్లాగ్స్. మేము ఇప్పుడు గంగమ్మ జాతర ముందు రోజు వెళ్తున్నాము. మే 5 ట్యూస్డే వెళ్తున్నాము. సో ఇంకా సేపట్లో మేము అక్కడికి వెళ్ళిపోతాము. సో అక్కడిగా వచ్చేసాము. సో ఇక్కడ చాలామంది రష్ ఉన్నారు. జాతర ముందు రోజు ఇంతమంది రష్ ఉంటే ఇంకా జాతర తర్వాత షాప్స్తో పాటు ఇంతమంది రష్ ఉన్నారు చూస్తారా. ఇక్కడ పోలీసులు కూడా చాలామంది ఉన్నారు, జాగ్రత్తగా చూసుకోమని పిల్లల్ని. సో అక్కడ చాలామంది ఆడవేషం కూడా వేసుకొచ్చారు మగవాళ్ళు, శారీస్ కట్టుకొని. సో చాలామంది చిన్న పిల్లలు కూడా వాళ్ళంతా విభూతి పూసుకొని, నామాలు పెట్టుకొని, బొట్లు పెట్టుకొని, వేపాకులు పట్టుకొని వాళ్ళ పిల్లల్ని చాలామంది తెచ్చుకున్నారు. చాలామంది అలానే వేషం వేసుకొని వచ్చారు. సో అక్కడ మేము ఇప్పుడు క్యూలో ఉన్నాము, కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం అంతే. సో అక్కడ డెకరేషన్ కూడా ఇలా ఎలా బాగా చేస్తారు, ఇంత బాగా ఎలా చేస్తారు. ఒక 2 రోజులు ఉంటే జాతరని తెలిసి ఇంత బాగా ఎలా డెకరేషన్ చేస్తారు. ఇప్పుడు మేము క్యూలో నుంచి బయటకు వచ్చేసి దర్శనం చేసుకోబోతాము. అంటే ఇంకాసేపు ఉంది క్యూలో నుంచి బయటకు వచ్చాము. సో వచ్చేసాము. సో మేము ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము. ఇక్కడే కాసేపు కూర్చొని వెళ్తున్నాము. సో అక్కడ చూసారా, ఇప్పుడు చూపిస్తుంది ఇంత బాగా ఎలా డెకరేషన్ చేస్తారు, అంత పైకి ఎలా డెకరేషన్ చేస్తారు అనుకుంటున్నాము. సో చూసారు, ఇది కూడా ఈ పిక్ కూడా ఇంత హైట్కి ఎలా డెకరేషన్ చేస్తారు అనుకుంటున్నాం. సరే, లాస్ట్లో నేను కొన్ని పిక్స్ పెట్టాను. అవి వాళ్ళు ఆ వస్తువులని ఎంత బాగా గ్యాదర్ చేస్తున్నారు, ఎంత బాగా వెయిట్ మోస్తున్నారు అనేది నాకు నమ్మబుద్ధి కాలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.